సార్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి టైంలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయంటారు? ఇలాంటి టైంలోనే ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి టైంలో ఇలాంటి షేర్సే మనం పర్చేజ్ చేయాలి అనేటువంటివి కూడా ఆ టిప్స్ కూడా ఏమైనా ఉంటాయా? దానికి సంబంధించి ఏం చెప్తారు? అందరికీ సందేహం ఉంటుందండి. జనరల్‌గా స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ మందికి కొద్దిగా చేదు అనుభవాలు ఉంటాయి. ఎందుకంటే ఇందాక అంటే మామూలుగా మనం ఎప్పుడైనా ఎట్లా ఇన్వెస్ట్ చేస్తామంటే కొంత ప్రూఫ్ తర్వాత ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రూఫ్ అంటే కొంత లాభాలు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఎవరో ఫ్రెండ్స్ చెప్తారు, మీరు ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు డబ్బులు వస్తాయని. అప్పుడు మనం జనరల్గా ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపించాం. మార్కెట్ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేటప్పుడు అంటే మార్కెట్లో అందరూ మన కొలీగ్స్ కానీ లేకపోతే మన ఆఫీస్లో కానీ అలాగే మార్కెట్స్ బాగా పెరిగేటప్పుడు పేపర్స్లో ఫ్రంట్ లైన్ వార్తలు వచ్చేటప్పుడు కానీ ఇదంతా చూసి మార్కెట్లో లేని వాళ్ళకి ఏమనుభవం వస్తుందంటే నేను మిస్ అయిపోయానేమో, నేను కూడా మార్కెట్లో ఉంటే బాగుండేదేమో, కొంత డబ్బులు పెడితే బాగుంటుందేమో అనే అభిప్రాయానికి వస్తారు. అభిప్రాయానికి వచ్చి అప్పుడు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే కొంత రిజల్ట్స్ చూసిన తర్వాత అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ కొంత లాభం పొందారు, అట్లాగే మార్కెట్స్ కూడా బాగున్నాయని అందరూ మాట్లాడుతున్నారని అప్పుడు ఫ్రెష్గా మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. కానీ జరిగేది ఏంటంటే దాని తర్వాత మార్కెట్స్ న్యాచురల్గా కరెక్షన్కి గురవుతూ ఉంటాయి, మార్కెట్స్ పడిపోతూ ఉంటాయి, కొంత నష్టాలు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఫ్రెష్గా ఆలోచనలు ఎలా వస్తాయంటే అనవసరంగా దిగామేమో ఈ ఫీల్డ్లోకి, మనకు అవసరం ఉందా, అది కూడా కాకుండా ఇదంతా టెస్టింగ్ కొద్ది అమౌంట్తోనే చేస్తారు. అంటే భారీ ఎత్తున కొంతమంది తక్కువ పర్సంటేజ్లో ఎక్కువ మొత్తాలు పెడతారు, కానీ జనరల్గా ఓవరాల్గా చూసుకున్నప్పుడు 99% ఆఫ్ ద పాపులేషన్ కొంచెం మొత్తాలు పెడతారు. అంటే ఎంత అంటే వాళ్ళ వెల్త్లో 1% పెడతారు, 1% కంటే తక్కువ పెడతారు. ఒక వ్యక్తి ఒక వెల్త్ 1 crore 1.5 crore 2 crores అనుకుంటే అతను 1 లక్ష రూపాయలు మాత్రమే మార్కెట్లో పెడతాడు. పెట్టిన తర్వాత సో ఈ పెట్టిన 1-2 లక్షల్లో 20% కరిగిపోతుంది. అంటే తనకేమనిపిస్తుంది అంటే ఇది అనవసరమేమో, మనం అనవసరంగా వచ్చాము, పోతే పోయిన 40,000 అని కట్ చేసుకొని మార్కెట్లో బయటకు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇంకొంచెం కాలం ఉండి చూద్దాం అనుకుంటారు. వాళ్ళు 70,000 80,000 దాకా పోగొట్టుకుంటారు. పోగొట్టుకొని బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్కి రారు 10 సంవత్సరాలు. ఎందుకంటే ఇది మార్కెట్ నేను ఆల్రెడీ ట్రై చేశాను, నాకు నష్టం వచ్చింది అంటారు. అంటే వాళ్ళు ఎలా ట్రై చేశారు, ఎప్పుడు ట్రై చేశారు, ఏ టైంలో పెట్టారు, ఇలాంటివన్నీ కూడా కన్ఫ్యూజన్, అది తెలియదు. సో మార్కెట్ ఏంటంటే మన కోసం అది మార్కెట్ పనిచేయదు. మార్కెట్ దాని బిహేవియర్ అది చేసుకుంటూ దాని పని అది చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో మనం మార్కెట్కి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, మార్కెట్లో మెయిన్గా సక్సెస్ సాధించాలంటే లేకపోతే డబ్బులు సంపాదించాలంటే ఎక్కువ సంవత్సరాల కాలం మార్కెట్లో ఉండాలి మన పెట్టుబడులు. ఎక్కువ కాలం ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్లో మీకు రిటర్న్స్ వచ్చే అవకాశాలు వస్తాయి. తక్కువ కాలం ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, కానీ అది కేవలం బుల్ మార్కెట్స్ అంటాం వాటిని. ఈ బుల్ మార్కెట్లో కేవలం 1 సంవత్సరంలోనే లాభాలు రావచ్చు, 2 సంవత్సరాల్లో ఎక్కువ లాభాలు రావచ్చు. కానీ మధ్యలో వచ్చే బేర్ మార్కెట్లు కూడా కౌంట్ చేసుకున్నప్పుడు ఒక బుల్ మార్కెట్కి ఇంకో బుల్ మార్కెట్కి గ్యాప్ ఒక 5 సంవత్సరాలు వస్తాయి. ఈ 5 సంవత్సరాలు టోటల్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ రిటర్న్స్ అనేవి ఆన్ యావరేజ్ మీకు 15-18% వస్తాయి. కొన్ని సందర్భాల్లో 20% సంవత్సరానికి యావరేజ్ వస్తూ ఉంటుంది. అంటే ఇదేంటంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు స్తబ్దుగా ఉండి అంటే మన ఫండ్ అలాగే ఉండిపోవచ్చు. కొన్నిసార్లు మనం పెట్టిన క్యాపిటల్ ఎక్కడైతే ఎక్స్ అమౌంట్ పెడితే ఎక్స్ అమౌంట్గానే ఉండొచ్చు, లేదా X - 20% 30%కి వెళ్ళొచ్చు. కానీ రిటర్న్ వచ్చినప్పుడు X × 2 times X × 3 times అవుతుంది. ఆ ఫ్రూట్స్ వచ్చేదాకా మనం ఆగగలగాలి. సో ఆ ఫ్రూట్స్ వచ్చే వరకు ఆగాలి అంటే చాలామంది ఉండలేకపోతారు. ప్రతిరోజు మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతిరోజు దానికి సంబంధించిన కొటేషన్స్ అంటే రేట్లు, మనం కొన్న షేర్ల యొక్క రేట్లు మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. మనం టీవీ ఆన్ చేయగానే కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి, లేకపోతే మన మొబైల్ యాప్స్లో రేట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ రేట్లు కనిపించినప్పుడు కొంచెం మనం భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఇండైరెక్ట్గా ఇది ఒక డైరెక్ట్గా ఆస్తి, ఇది కొంత ఆస్తి కరిగిపోతున్న ఫీలింగ్ కనిపిస్తుంది. సో కానీ మన విచక్షణ పనిచేయదు. అంటే మనం పెట్టింది ఎంత, మన వెల్త్లో మనం పెట్టింది 2% 1% అనే విచక్షణ పనిచేయదు. పోతుందనే భయమే, మనం నష్టపోతున్నాం అనే భయమే మనల్ని ఓవర్ రూల్ చేసి మన పొజిషన్ని అంటే మన షేర్స్ని అమ్మించేస్తుంది.
మళ్ళీ ఆ షేర్లు మనం అమ్మిన తర్వాత పెరగడం మనం గమనిస్తాం. ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టైం, ఏ టైంలో పెట్టాలి, మీరు అడిగిన క్వశ్చన్ అది, ఏ టైంలో పెట్టాలి, ఏ టైంలో పెట్టకూడదు అని టైం అనేది ఎవరు డిఫైన్ చేయలేరండి. ఓకే. సో మార్కెట్ ఏ టైంలో పెరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు ప్రపంచంలో. ఎవరైనా ఊహించారా కరోనా టైంలో మార్కెట్లు పెరుగుతాయని? అంత గ్లోమీ పిక్చరు ప్రపంచాన్ని అంతా, అంటే అందరం ఇళ్లల్లో ఒక బందీల్లాగా ఉండిపోయిన టైంలో స్టాక్ మార్కెట్లు పెరగడం జరిగింది. ఈవెన్ స్టాక్ మార్కెట్ తలపండిన, అంటే వాళ్ళు పెద్ద పెద్ద అనలిస్టులకు కూడా అర్థం కాని సిచ్యువేషన్ పెరిగిన తర్వాత అందరూ ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయడం జరిగింది. కానీ ఎవరు ఊహించరు ఆ టైంలో మార్కెట్స్ ఇలా పెరుగుతాయని. ప్రపంచవ్యాప్తంగా ఇదే సినారియో కనిపించింది. సో ఎవరు ఊహించని సందర్భంలోనే మార్కెట్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఒక వర్స్ట్ పీరియడ్ నుంచి బెస్ట్ పీరియడ్స్ అనేవి కేవలం 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరంలో ఉండొచ్చు. సో వర్స్ట్ నుంచి బెస్ట్కి సంవత్సరం టైంలో, ఆ టైంలో మనం ఉన్నామా లేదనేది మార్కెట్లో పాయింట్. ఓకే. సో మనం మార్కెట్లో టైం చేయాలి అంటే పలానా టైంలో ఆ 1 ఇయర్లో మనం ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి అంటే అది అవ్వని పని. అంటే కొత్త వాళ్ళకి పర్టికులర్గా దీన్నే టైమింగ్ అంటారండి. అంటే మార్కెట్లో టైమింగ్ చేయొచ్చా అనే క్వశ్చన్ ఉంటుంది. టైమింగ్ అంటే పర్ఫెక్ట్ టైంలో ఎంటర్ అయ్యి పర్ఫెక్ట్ టైంలో ఎగ్జిట్ అయిపోవటం. అది కొత్త వాళ్ళకి సాధ్యం కాదు. ఎంతో పాత తరం, అంటే ఎంతో నిష్ణాతులు, టైం అంటే బాగా కాలం అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంది. వాళ్ళు కరెక్ట్గా టైం చేసి ఒక పర్ఫెక్ట్ పాయింట్లు ఎంట్రీ తీసుకొని పర్ఫెక్ట్ పాయింట్లు ఎగ్జిట్ అవ్వడానికి, అది అలా చేయగలగటానికి చాలా అనుభవం వెనకాల ఉండాలి. అలా లేని వాళ్ళు కొత్త వాళ్ళకి సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు బిగినింగ్ ఆఫ్ ద ఇయర్స్ కనీసం మొదటి 10 సంవత్సరాలు మార్కెట్కి టైం ఇవ్వాలి. మార్కెట్కి టైం ఇస్తే ఒక పేషెంట్గా మనం ఉన్నట్లయితే, పేషెంట్స్గా కూర్చున్నట్లయితే మీకు ఇవ్వాల్సిన రిటర్న్స్ మార్కెట్ ఇస్తుంది. సో మార్కెట్లో రిటర్న్స్ మనం తీసుకోవచ్చు. 10 సంవత్సరాలు కాన్స్టెంట్గా మార్కెట్తో మనం మంచి క్వాలిటీ షేర్స్ కొనుక్కొని వెయిట్ చేసినట్లయితే మీకు రిటర్న్స్ వస్తాయి. ఆ రిటర్న్స్ని మనం తీసుకోవచ్చు. తర్వాత టైమింగ్ చేయటం అనేది మనం ఆలోచించుకోవచ్చు. సో స్టార్టింగే టైమింగ్ చేద్దామంటే అవ్వని పని. సో ఎవరికి తెలియదు, అది ఎట్లా చేయాలో తెలియదు. కాబట్టి అది ఆ కాన్సెప్ట్ వదిలేయటం బెటర్. సో ఒక కాన్స్టెంట్గా టైం కనుక మీరు మార్కెట్కి ఇచ్చినట్లయితే, ఒక మంచి టైం ఇచ్చినట్లయితే మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది. ఇందా చెప్పుకున్నట్లు 18 నుంచి 20-21% దాకా రిటర్న్స్ మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది యావరేజ్ టైం. సో అంటే అది ఒక స్ట్రైట్ లైన్లో ఉండదు. మొదటి కొన్ని సంవత్సరాలు మీకు ఫ్లాట్గా ఉండొచ్చు, మైనస్ రిటర్న్ ఉండొచ్చు. కానీ రాబోయే తర్వాత వచ్చే సంవత్సరాలు ఒకేసారి 2 రెట్లు 3 రెట్లు ఇవ్వడంతో మొత్తం యావరేజ్ అయిపోయి మీకు కాన్స్టెంట్గా ఒక 18 నుంచి 20-21% వచ్చే అవకాశం ఉంటుంది. సో మార్కెట్లో కొత్త వాళ్ళు టైమింగ్ చేసే బదులు టైం ఇవ్వటం నేర్చుకోవడం మంచిది. థ్యాంక్ యూ సార్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.